హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్. నార్మల్గా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వెబ్సైట్లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఉంది కదా. అయితే వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళలో మళ్ళీ ఫిల్టర్ చేసేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళను కేటాయించడం అయితే జరుగుతుంది. ఇంకొకటి, ఇందిరమ్మ కమిటీల అనుమతితోని లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అండ్ అర్హుల జాబితాని మండలం అధికారుల బృందం తనిఖీ చేయాలి అనేసి తెలియజేసిండ్రు. సో దీంట్లో ఎట్లాంటి పైరవీలు లేకుండా గరీబు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, అండ్ బీపీఎల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేసి ఆల్రెడీ తేల్చి చేయడం జరిగింది. బట్ ఊర్లలో చాలా పాలిటిక్స్ ఉంటాయి. అంటే బీపీఎల్లో ఉన్న వాళ్ళకి, అంటే బిల్ల పోవర్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా ఓన్లీ అధికారంలో, అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కార్యకర్తలకే చేయాలి అన్నట్టుగా అయిపోతుందనే ఆర్టికల్స్ కూడా మనకి పేపర్లో చాలా రావడం జరిగింది. మనం ఇవన్నీ చూసినాం కూడా. అయితే ఇందిరమ్మ కమిటీ జాగ్రత్త వహించాలి, అర్హులను ఎంపిక చేయాలి అని సీఎం తెలియజేసిండ్రు. ఆ జాబితా ఎట్లా ఉంటుంది అనేది తహసీల్దార్, ఎంపీడీఓ అండ్ ఇంజనీర్ బృంద క్షేత్రస్థాయిలో వెళ్ళి తనిఖీ చేయాలి అనేసి చెప్పిండ్రంట. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరొకరికి ఇల్లు మంజూరు చేయాలనేది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి ఎవరైనా దందాలు చేస్తున్నట్లయితే కూడా తెలియజేయాలి, అండ్ వాళ్ళకి కేసులు నమోదు చేయాలి అనేసి తెలియజేసిండ్రు. అనర్హులకి ఎవరికైనా ఇల్లు దక్కినా కూడా నిర్మించుకున్న తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేసి వాళ్ళు చెప్పిండ్రు. అండ్ అర్హత లేకున్నా కూడా ఎవరైతే ఇల్లు పొందినో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించడం జరిగింది. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారునికి మంజూరైన ఇంటికి అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50% నిర్మించుకోవడానికి లోన్ తీసుకుంటారు కదా, అట్లా లోన్ అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలియజేసిండ్రు. అయితే ఈ ఇల్లులు ఎట్లా కడతారంట అంటే నార్మల్గా మనకి స్టీల్ తక్కువ ధరలకి అట్లా వేసి వీళ్ళకి తక్కువకి సిమెంట్కి అట్లా అందుబాటులో ఉంటాయంట. అండ్ అలాగే అల్యూమినియం తోటి నార్మల్గా మనం గోడలు కడతాం కదా, అదంతా అల్యూమినియం తోటి అట్లా చేయించి ఈ గోడలు కట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఒక డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఇళ్ళని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చేయాలి అనేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక మంచి ఆలోచన. బట్ ఎట్లాంటి పాలిటిక్స్ లేకుండా నిజంగా బీపీఎల్లో ఉన్న వాళ్ళకి అండ్ అర్హత ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ వితంతులకి కూడా ముందు ప్రాధాన్యత, అసలు ఏమీ లేని వాళ్ళకి వితంతువులకే ఇస్తారనేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది. బట్ అట్లా కాకుండా ఎంతవరకు మరి వీళ్ళకి నిజాయితీ పరులకి దక్కుతుందా లేకపోతే ఎవరికి వస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి మరి ఇక.